యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమల్లో సహితము ప్రభువునందు ఆనందించుచున్న పౌలు ఫిలిప్పులో క్రీస్తునందున్న విశ్వాసులకు కూడా ప్రతి విషయములో ప్రతి పరిస్థితుల్లో క్రీస్తును బట్టి ఆనందించుడి అని వారిని బలపరుస్తూ ఈ మాట పలకడం జరిగింది. నీవు కూడా నీ అనుదిన చర్యలో దేవుని గూర్చి ఆనందాన్ని చూడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రతి విషయాన్ని ఆయనతో పంచుకో. దేనిని గూర్చి చింత పడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపనులు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపునకు కావలిండునని వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుని వలన ఏది నేర్చుకుని అంగీకరించితురో, ఆయన బట్టి నీవు దేనిని వింటిరో వేటిని చూసితిరో అట్టి వాటినే చేయుడి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండి ఆలోచనకర్త ఉండి మిమ్మును నడిపించును. నీవు ఏ స్థితిలో ఉన్ననో సంతృప్తి కలిగి ఉండడానికి ముఖ్యముగా అలవరుచుకో. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రతి పరిస్థితిలోనూ ఆయనపై ఆనుకో. ఎల్లప్పుడూ మనం ప్రభునందు ఆనందించాలి అంటే దేవుని వాక్యమును మనం ధ్యానించాలి. దేవుడు అనుగ్రహించు రక్షణను పొందుకోవాలి. దేవుని మందిరమును ప్రేమించాలి. ఈ లోకమందు ఆనందించక ప్రభువునందు మాత్రమే ఆనందించుము. ఎందుకనగా లోకములోని వస్తువులు, సంపద, ఘనత, అధికారము, ఆధిక్యతలు శాశ్వతముగా నీతో ఎన్నడూ కూడా ఉండవు. నీ శ్రమల్లో, బాధల్లో, సంతోషంలో అన్నింటిలో ప్రభువు మాత్రమే నీకు తోడుగా ఉంటాడు. కనుక నీవు ప్రభువు నందు ఎల్లప్పుడూ ఆనందించడానికి నేర్చుకో. కొన్ని సందర్భాల్లో నీవు ఆనందంగా ఉండడాన్ని నీ స్నేహితులు గాని నీ బంధువులు గాని చూసినప్పుడు కొంతమంది అయితే వాటిని చూసి ఓర్వలేక ఆ ప్రశాంతతని పాడు చేయడానికి కొన్ని పన్నాగములు చేస్తారు ఏదో రకంగా. ఒకవేళ నీవు దుఃఖముతో వారి ఎదురుగా ఉన్నట్లయితే నిన్ను చులకన చేస్తారు. ఇది మనుషుల స్వభావమే. కానీ ప్రభువునందు నీవు ఆనందించినప్పుడు, ప్రభువుపై నీవు ఆనుకొన్నప్పుడు దేవుని సమాధానము నీకు తోడై ఉండును. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్యమును బట్టి ఆయనపై నువ్వు ఆనుకో. అప్పుడు నీవు గ్రహింపలేని గొప్ప కార్యములను చూచెదవు, క్షేమంగా ఉండవు. అప్పుడు నీ ప్రాకారంలో నెమ్మది కలుగును, నీ నగరాలలో క్షేమముండును. దేవుడు కృంగిన వారందరినీ లేవనెత్తువాడు ఆయన. విచారములు నీ హృదయములో హెచ్చినప్పుడు వాటిని తొలగింపచేసి తిరిగి నీకు ఆనందాన్ని కలుగుచే దేవుడు ఆయన. దుఃఖపడు వేళలో ఆయన వైపు చూడు. ఆయన నిన్ను ఓదార్చు దేవుడు, నీ కన్నీళ్లు తుడుచు దేవుడు ఆయన. నీ మొరను తప్పక విను దేవుడు ఆయన మాత్రమే. ఎందుకంటే ఆయన నీ తండ్రి, ఆయన నీ కాపరి. నీకు ఏ ఒక్క లేమి కలగకుండా కాపాడు దేవుడు ఆయన. గొప్ప దేవుని కలిగిన నీవు మనుషులపై ఆధారపడక దేవునిపై ఆధారపడు. ఆశతో దేవుని కనిపెట్టు వారికి శాంతి పొందునని వాక్యం సెలవిస్తుంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, నీకు నేర్పిస్తుంది. అందుకే అంటున్నారు, వాక్యానుసారముగా నడవడానికి నిన్ను నీవు అర్పించుకో. అప్పుడు నీ హృదయ వాంఛలన్నీ తీర్చబడుతుంది. దేవుని యొక్క కృపా, కనికరము, సమాధానము నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.